గౌరవ సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష సప్లిమెంటరీలో 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. 54,10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం. మరి అలాగే పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. పైగా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంచెం సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే యావరేజ్గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు, కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష. గడిచిన 2019 నుంచి 24 టైంలో మొత్తం కలిపితే 91,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే 55,000 కోట్ల రూపాయల పెన్షన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి అంతేకాకుండా అది సంవత్సరానికి 33,000 కోట్లు, 20 నెలలకి 55,000 కోట్లు అధ్యక్ష. సంవత్సరానికి అధ్యక్ష. ప్రతి నెల 2,750 కోట్లు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే 5 నెలకి 1,500 కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నెలకి 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ నిమిత్తమై గ్రామాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రోగ్రాం అనేది ప్రతి నెల 1వ తారీఖున పేదలకి అందజేసి చాలా కుటుంబాల్లో ఆనందం కల్పించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖున ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా గమనించాల్సిన విషయం అనేది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నట్టు.